నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. పాన్ ఇండియా కల్చర్ బాగా పెరిగిపోవడంతో పరభాషా నటుల ఇంపోర్ట్ కూడా కాస్త గట్టిగానే జరుగుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ నుండి ఈ తాకిడి మరీ కాస్త ఎక్కువైందనే చెప్పాలి. అయితే ఈ స్టార్స్ అంతా విలన్ రోల్స్ పై ఇంట్రెస్ట్ చూపడం ఇక్కడ విశేషం. మరి ప్రెసెంట్ టాలీవుడ్ లో బాగా వేయాలని చూస్తున్న ఆ బాలీవుడ్ బాబులెవరో మనము చూసేద్దామా? హీరోయిన్ అంటే ముంబై వైపే చూసే మన మూవీ మేకర్స్ ఇప్పుడు విలన్ పాత్రలకి కూడా బాలీవుడ్ స్టార్స్ వైపే చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కిల్ సినిమాలో విలన్ గా నటించిన విశ్వరూపం చూపించిన రాఘవ్ జుయల్ ని నాని పారడైజ్ సినిమాలో విలన్ గా క్యాస్ట్ చేసిందట మూవీ టీమ్. ఇక ఇప్పటికే పెద్ద సినిమాలో రామ్ చరణ్ కు విలన్ గా బాలీవుడ్ యంగ్ హీరో దివ్యేందు నటిస్తున్న సంగతి తెలిసిందే. సంజు, గంగూబాయ్ కథ్యావాడి వంటి చిత్రాలతో ఫేమస్ అయిన జిమ్ సర్ప్ ధనుష్ కుబేరా అనే ఈ మూవీలో ఓ మల్టీ మిలియనియర్ పాత్ర చేస్తున్నట్టుగా సమాచారం. ఇక మర్డర్, గ్యాంగ్స్టర్, టైగర్ 3, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీలో, అలాగే అడవిశేష్ గూఢాచారి 2 చిత్రంలో కూడా ఇమ్రాన్ హష్మీ ఓ లీడ్ రోల్లో కనిపించబోతూ ఉండటం విశేషం. ఇక అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ డెకాయిట్ లో ఇన్స్పెక్టర్ స్వామి అనే కీలక పాత్రలో నటిస్తున్నారట బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ అనురాగ్ కశ్యప్. పాన్స్, బాంబే టాకీస్, అగ్లీ, మ్యాడ్లీ, దో బార్ అనే సినిమాల్లో అనురాగ్ ఏ రేంజ్ లో అలరించాడో అందరికీ తెలిసిందే. పార్ట్నర్, వీరా, దబాంగ్ 3 వంటి సినిమాలతో సత్తా చాటిన సోహైల్ ఖాన్ లేటెస్ట్ గా వచ్చిన కళ్యాణ్ రామ్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో విలన్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. సోహైల్ ఖాన్ కు తెలుగులో ఇదే చిత్రం ఫస్ట్ మూవీ కావటం విశేషం. ఇక బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరిలో అర్జున్ రాంపాల్ మంచి మార్కులే కొట్టేశాడు. ఇక డాకు మహారాజ్ లో విలన్ గా నటించి మెప్పించిన బాబీ డియోల్ ప్రస్తుతం హరిహర వీరమల్లులో ఔరంగజేబ్ పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఇక గత ఏడాది రిలీజ్ అయిన రామ్ డబుల్ స్మార్ట్ మూవీలో ఫుల్ లెంత్ విలన్ రోల్ చేసిన సంజయ్ దత్ ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్, సాయి దుర్గా తేజ్, సంబరాల ఎట్టిగట్టు చిత్రాల్లో కూడా లీడ్ రోల్స్ ను ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ ఫౌజీ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లీడ్ యాక్టర్స్ గా చేస్తున్నారు. ఇక నాగార్జున నానీల దేవదాసులో విలన్ గా యాక్ట్ చేసిన కునాల్ కపూర్ ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరాలో మళ్లీ విలన్ గా యాక్ట్ చేస్తున్నాడట. మొత్తానికి బాలీవుడ్ బాబులంతా ఇలా టాలీవుడ్ లో బ్యాడ్ బాయ్ ఇమేజెస్ కోసం పోటీ పడుతున్నారన్నమాట. టాప్ స్టార్స్ గా పిలువబడే నలుగురు అగ్ర హీరోల్లో 2 పూర్తిగా రిలాక్స్ అయిపోయారా? నెంబర్ గేమ్ లో మేము పరిగెత్తలేమంటూ పోటీ నుండి పక్కకు తప్పుకున్నారా? సెంచరీకి చేరువ కాకముందే మా వల్ల కాదంటూ సినిమాలని స్లో చేసేస్తున్నారా? అసలు ఈ వెటరన్ స్టార్స్ ప్లానింగ్స్ ఏంటి? చిరు, బాలయ్య, నాగ్, వెంకటేష్ ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ గా చెప్పుకునే ఈ టాప్ స్టార్స్ లో చిరు ఇప్పటికే విశ్వంభరాన్ని పూర్తి చేసి అనిల్ సినిమాకి రెడీ అయిపోతుంటే, నేనేమీ తక్కువ కాదంటూ అఖండ 2తో పాటు మరో 2 సినిమాలని లైన్ లో పెట్టాడు మన బాలయ్య. అందులోనూ వీరిద్దరూ సినిమాల్లో సెంచరీ కొట్టడం విశేషం. అయితే దాదాపు 95 సినిమాలు చేసిన టాలీవుడ్ కింగ్ నాగ్ మాత్రం గత కొంతకాలంగా సినిమాల స్పీడ్ ని బాగా తగ్గించేశాడు. చివరిగా నా సామిరంగా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నాగ్ ఆ తర్వాత మరో సినిమాకి హీరోగా కమిట్ అయిన పరిస్థితే లేదు. అయితే ధనుష్ కుబేరాలో కీలక పాత్రలో నటిస్తున్న నాగ్ రజనీకాంత్ కూలీలో కూడా క్యామియో రోల్స్ చేయడం గమనార్హం. సెంచరీకి దగ్గరవుతున్న నాగ్ సినిమాలని ఆచితూచి చేస్తున్నాడా, లేక నచ్చిన కథలు రావట్లేదా, లేక కొడుకు ఫ్యూచర్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా తెలీదు, కానీ స్పీడ్ తగ్గించిన మాట మాత్రం వాస్తవం. అయితే నాగార్జున తాజాగా ఓ టాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీల స్పెషలిస్ట్ దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హిట్ ఫ్రాంచైజీలతో హిట్స్ కొట్టిన శైలేష్ కొలను తాజాగా నాగార్జునకు ఓ కథను వినిపించాడని, దానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది నిజమో కాదో మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. ఇక ఈ దర్శకుడే వెంకీకి మెమరబుల్ గా ఉండాల్సిన 75వ ఫిల్మ్ సైంధవ్తో భారీ డిజాస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగ్ పరిస్థితి ఇలా ఉంటే వెంకీమామ పరిస్థితి మరోలా ఉంది. దాదాపు 77 సినిమాలకి చేరుకున్న ఈ వెటరన్ హీరో లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సాలిడ్ సక్సెస్ కొట్టినప్పటికీ ఇంకా ఏ సినిమా చేయాలన్నా డైలమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విమల్ కృష్ణ, సురేందర్ రెడ్డి, వివి వినాయక్ల పేర్లు వినిపించగా తాజాగా ఈ జాబితాలోకి త్రివిక్రమ్ వచ్చి చేరాడు. అయితే దీనిపై కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇంకా రాకపోవడంతో అసలు ఈ సినిమా అయినా ఉంటుందా ఉండదా అన్న డైలమాలో ఉన్నారట విక్టరీ
ఎంట్రీ ఫ్యాన్స్. ఏది ఏమైనా తోటి హీరోలు వరుస సినిమాలని లైనప్ చేస్తుంటే వెంకీ, నాగుల్ మాత్రం ఇలా డైలమాలో ఉండడం కాస్త ఆశ్చర్యమే. అసలే బోల్తా పడుతున్న డబ్బింగ్ సినిమాలు, పైపెచ్చు సక్సెస్ ట్రాక్ తప్పిన సినీ కెరీర్, మరోవైపు పోటీగా టాలీవుడ్ స్టార్ హీరో. సరిగ్గా ఈ సమయంలోనే మరోసారి తన లక్ ని టెస్ట్ చేసుకోవడానికి వస్తున్నాడు ఈ కోలీవుడ్ టాప్ స్టార్. మరి భారీ ఆశలు పెట్టుకుని వస్తున్న ఈ డబ్బింగ్ సినిమాకి జనాలు డబ్బులు కురిపిస్తారా? గత సినిమా మిగిల్చిన చేదు అనుభవాల్ని మరిచి ఆడియన్స్ మరోసారి ఆదరిస్తారా? లెట్స్ హావ్ ఎ లుక్. ప్రస్తుతం టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలకు బ్యాడ్ టైం నడుస్తోంది. ఎంత క్రేజ్ తో వచ్చిన సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయాల్సిందే, ఎంత స్టార్డమ్ ఉన్నా ఫ్లాప్ అవ్వాల్సిందే. అలా డబ్బింగ్ సినిమాల పరిస్థితి పూర్తిగా తలకిందులైన ఈ పరిస్థితుల్లో వస్తోంది రెట్రో. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా నెగటివ్ సెంటిమెంట్ ను ఆపుతుందా? ఈ విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. వాస్తవానికి తెలుగు బాక్సాఫీస్ వద్ద సూర్య పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగాలేదు. గత చిత్రం ఇచ్చిన షాక్ నుండి దాదాపు తేరుకున్నట్టే కనిపిస్తున్నాడు. రీసెంట్ గా ఒక్క సక్సెస్ కూడా ఇవ్వని సూర్యకి రెట్రో గనక విజయాన్నిచ్చిందంటే నెగటివ్ సెంటిమెంట్ ని కూడా ఆపేసినట్లే. రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చింది. అంతకంటే ముందు ఎంపురాన్ వచ్చింది. ఇంకాస్త వెనక్కి వెళ్తే వీరాధీర, శూర, పట్టుదల, విడుదల 2, కంగువా లాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఈ డబ్బింగ్ సినిమాలేవి టాలీవుడ్ లో కలెక్షన్లని కొల్లగొట్టలేకపోయాయి. ఇక సూర్య హీరోగా వస్తున్న రెట్రో అయినా ఈ ఫ్లాప్ల పరంపరకు బ్రేకులేస్తుందా లేక గుంపులో కలిసిపోతుందా అన్నది మే 1న తేలిపోతుంది. ఇండస్ట్రీలో ముద్దుగుమ్మల కెరీర్ స్పాన్ ఎంతుంటుంది? మహా అయితే 5 ఏళ్లు, లేదంటే 10 ఏళ్లు, ఇంకా కష్టంగా అంటే 15 ఏళ్లు. కానీ మేము మాత్రం 20 ఏళ్లు దాటినా ఇంకా అదే ఎనర్జీతో దూసుకుపోతాం అంటూ జోరు చూపిస్తున్నారట ఈ వెటరన్ బ్యూటీస్. మరి అంతగా యాక్టివ్గా ఉన్న ఆ అందాల భామలెవరో చూసేద్దాం. సినిమా ఇక్కడ హీరోల సంగతి పక్కన పెడితే హీరోయిన్స్ కి కెరీర్ స్పాన్ చాలా తక్కువనే చెప్పాలి. నిత్యం సరికొత్త గ్లామర్ దిగుమతయ్యే ఈ రంగంలో ఏళ్లకేళ్లుగా కెరీర్ ని, అది కూడా లీడింగ్ రోల్స్ లో కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. కానీ అదంతా మాకు వర్తించదు అంటూ వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. వారిని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రిష, నయనతార, తమన్నాల గురించి. మొదటగా త్రిష విషయానికొస్తే 1999లో జోడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ తమిళ పొన్ను 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో నెగ్గుకొస్తుందంటే ఇండస్ట్రీపై ఈ అమ్మడికి ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. తాజాగా ఐడెంటిటీ సినిమాతో పలకరించిన త్రిష చిరుతో విశ్వంభరాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తగ్ లైఫ్ తో పాటు సూర్య 45లోనూ ఈ అమ్మడే లీడ్ చేస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే అజిత్ విడాముయర్చిలో కూడా మెరిసిన సంగతి తెలిసిందే. ఇక నయనతార విషయానికొస్తే 2003లో మనసిక్కరే సినిమాతో తెరంగేట్రం చేసిన నయన్ తాజాగా తన లైఫ్ స్టోరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ తో పలకరించిన విషయమూ తెలిసిందే. ప్రస్తుతం యష్ టాక్సిక్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ భామ మన్నగంటిలోనూ అలాగే ముక్కుత్తి అమ్మన్ 2లోనూ కనిపిస్తుండడం విశేషం. ఇక తమన్నా విషయానికొద్దాం. శ్రీ సినిమాతో టాలీవుడ్ ని పలకరించిన ఈ సింధీ భామ తాజాగా ఆజ్ కీ రాత్ అంటూ బాలీవుడ్ కి ముచ్చెమటలు పట్టించింది. ఇక ప్రస్తుతం ఓదిలా 2ని పూర్తి చేసి బిజీగా ఉన్న తమ్ము కూడా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి 2 దశాబ్దాలు గడిచాయంటే ఆశ్చర్యమే. ఏది ఏమైనా 20 ఏళ్లుగా నటిస్తూ ఇంకా లీడ్ పాత్రల్లో మెరుస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నేను ఒప్పుకున్నా నా ఫ్యాన్స్ ఒప్పుకోవాలిగా అంటూ ఒకే తరహా మూస పాత్రలు చేసే టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇప్పుడు విలనీ బాట పడుతున్నట్లుగా కనిపిస్తుంది. గతంలో ఇలా అటు హీరోగా చేస్తూనే విలనిజం పండించిన మోహన్ బాబుని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో, కానీ మేము కూడా మా డార్క్ యాంగిల్ చూపిస్తామంటూ రెడీ అవుతున్నారట మన టాలీవుడ్ హీరోలు. నేనొప్పుకున్నా నా ఫ్యాన్స్ ఒప్పుకోవాలిగా అంటూ ఒకే తరహా మూస పాత్రలు చేసే టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇప్పుడు విలనీ బాట పడుతున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఇలా అటు హీరోగా చేస్తూనే విలనిజం పండించిన మోహన్ బాబుని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో, కానీ మేము మా డార్క్ యాంగిల్ చూపిస్తామంటూ రెడీ అవుతున్నారట మన టాలీవుడ్ హీరోలు. వీరిలో మొదటిగా చెప్పుకోవాల్సింది డార్లింగ్ ప్రభాస్ గురించి. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డార్లింగ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రాబోతున్న బ్రహ్మరాక్షస సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించనున్నాడని
తెలుస్తోంది. ఇదివరకే బిల్లా సినిమాలో ప్రభాస్ నెగిటివ్ రోల్ చేసి ఎలా అదరగొట్టాడో చెప్పక్కర్లేదు. ఇక టాలీవుడ్ 4 పిల్లర్స్ లో ఒకటిగా ఉన్న స్టార్ హీరో నాగ్ ప్రస్తుతం కూలీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న వార్ 2లో కూడా తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడట. మరోవైపు ఐకాన్ స్టార్ అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో 2 పాత్రలు పోషిస్తున్నాడని, దీనిలో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక తండ్రి బాటలో నడుస్తూ తనలోని విలన్ షేడ్ ని చూపించడానికి సిద్ధమయ్యాడు మంచు మనోజ్. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మీరాయి సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడట ఈ మంచువారబ్బాయి. ఏది ఏమైనా హీరోగానే చేస్తామనకుండా ఇలా తమలోని సరికొత్త యాంగిల్ ని ఆడియన్స్ కి చూపిస్తామని ముందుకు రావడం శుభపరిణామమని చెప్పక తప్పదు. నిన్న కాక మొన్న వచ్చిన కుర్ర హీరోలు వరుస సక్సెస్లతో దూసుకెళ్తుంటే తను మాత్రం హిట్ సినిమాకి అడ్రస్ దొరక్క తెగ చక్కర్లు కొడుతున్నాడు. మొదట్లో మంచి సినిమాలే చేసినా గత కొంతకాలంగా చేసిన సినిమా చేసినట్టే పోతోంది. దీంతో ఇలా అయితే ఈ హీరోని మర్చిపోవడానికి ఇండస్ట్రీకి ఎక్కువ కాలం కూడా పట్టదంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలలో శర్వాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సక్సెస్ ట్రాక్ తప్పిన శర్వ తిరిగి సాలిడ్ సక్సెస్ కొట్టడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పడిపడి లేచే మనసు, రణరంగం, జాను శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారాయి. వీటికి తోడు ఒకే ఒక జీవితం సినిమా టాక్ పరంగా మెచ్చుకోతగ్గదే అయినా కలెక్షన్లు మాత్రం అస్సలు అనుకున్న స్థాయిలో రాలేదు. ఇక ఇటీవల విడుదలైన మనమే కూడా నిరాశే మిగిల్చింది. థియేటర్లో పెద్దగా ఆడకపోవడం, ఓటీటీలోనూ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడంతో మరో ఫ్లాప్ లిస్ట్లో చేరిపోయింది. ఈ పరిస్థితిలో శర్వ తన టైర్స్ 2 స్టేటస్ ను కోల్పోయినట్లే కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు తమ మార్కెట్ ను టైర్ 2 నుంచి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా శర్వ మాత్రం ఆ దిశగా వెళ్తున్నట్లు కనిపించట్లేదు. ప్రస్తుతం శర్వానంద్ శర్వా 36 అనే డర్ట్ బైక్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో బిజీగా ఉన్నాడు. అదేవిధంగా మరో కామెడీ డ్రామా కూడా లైన్లో ఉంది. ఇకపై ఏదైనా సినిమా హిట్ అయితేనే శర్వ తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలానే మరో 2 సినిమాలు బోల్తా పడ్డాయంటే తిరిగి మార్కెట్ దక్కించుకోవడం కష్టమే. చూడాలి మరి వచ్చే సినిమాలతో అయినా తిరిగి మునుపటి క్రేజ్ దక్కించుకుంటాడో లేదో. గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ బ్యానర్లపై విద్యా కోపినేడి, భాను ప్రతాప అండ్ రియాజ్ చౌదరి నిర్మించిన సినిమా సింగిల్. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంలో శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మే 9, 2025న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ ని వదిలింది చిత్ర యూనిట్. Seriously, I'm very happy to be here and happy to be working with such an amazing cast and crew. And I want to thank everybody. So first of all, our producers, Vidya ma'am, Bhanu sir, Riya sir, and Arvind sir, Vanni Vasugaru, and my co-stars, Sri Vishnu sir, Kishore sir, and Keetiga. And it's been a very fun ride for me. And నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీ. చాలా మంచి మూవీ ఇది. And I want to thank my director Karthik sir, our music Vishal sir, and editor Praveen sir, and also the press and media who are here to support us. I was telling Arvind sir the other day that I've always wanted to be associated with him and with Geeta Arts, and inka manchi movie lo avakasam ichina. Thank you so much sir, Vidya garu, Riyaz garu, Bhanu garu, Bani Vasu garu, and of course my director Karthik Raju sir. Thank you so much. You're so wonderful. This film is bringing forth a very fantastic duo of just the most exceptionally talented actors in my eyes. That is Vishnu sir and Vanilla Kishore sir. Their comedy is so unique, and the blend of their unique styles is just going to make you all laugh your hearts and your stomachs out in the theatre. ఇది అందరినీ ఇంటిల్ల బాధని కడుపుబ్బ నవ్వించాలని ఫిక్స్ అయ్యి మెంటల్గా ఇరగబడి నవ్వించాలని దీంతో దిగామండి ఈ సినిమా చేద్దాం అనుకున్నది. సో దానికి మాకు స్లోగా టీం కింద క్యాస్టింగ్లో మాకు వెందెల కిషోర్ గారు, కేతిక, ఇవానా వీళ్ళందరూ స్లోగా జాయిన్ అవటం, ఇంకా అంటే అందరూ టీం అంతా జాయిన్ అయిన తర్వాత ఇరగబడి నవ్వించాలనే ఉద్దేశం కాస్త
కసిగా నవ్వించాలి అనేంత తోడయ్యారు మాకు కిషోర్ గారు. సో అందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. May 9th సినిమా రిలీజ్, తప్పకుండా థియేటర్స్కి రండి. హ్యాపీగా నవ్వుకుంటారు, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది వాళ్ళ ఇంట్రెస్టింగ్ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.